బండిల పెట్రోల్ పోసుకొని పొంటెల కమానం షాప్ల పొంట తిరుగుడు ఆశ్రమారా ఆన్లైన్లో బుక్ చేసుకునేదానికి. అబ్బా ఈ షాపింగ్లు నాతోనిగా తల్లి, కావాలనంటే ఆన్లైన్లో నచ్చింది కొనుక్కో, బిల్లు నేనే కడతా గాని. 4-5 దుకాణాలు తిరిగినామక్క, ఒక్క దాంట్లో చీరలు ముద్దుగలేవు, టైం అంతా వేస్ట్, సప్పుడు కాకుండా ఆన్లైన్లో తీసుకున్నా అయిపోవు అని అంటుంటారు. వాజీవే, కానీ బుక్ చేసేటప్పుడు జర పైలం మరి. పండుగ షాపింగ్ చేస్తే పర్సుకు మాత్రమే తుట్టి పడుతుంది. అదే ఆన్లైన్ అంగట్ల పోతిరా అంటే అకౌంట్ల కాలయ్యే కథ అవుతుందబ్బా, జర పైలం. హౌ మళ్ళా బండి కొంటే కారు ఫ్రీ, బట్టలు కొనుర్రి బంగారం పట్టుకపోర్రి, చెప్పులు తీసుకుంటే సెల్ ఫోన్ ఇస్తాం, ఫ్రిడ్జ్ బేరం చేస్తే ఏసీ కూడా వస్తుంది అని తీరు పేర్లతోటి ఉత్తుత్త వెబ్సైట్లు తెరిచి ఫోన్లకు లింకులు పంపుతాండ్రు బడవేగాళ్ళు. అబ్బా అని ఆశకు పోయి ఆయంత తెరిస్తిరా అంటే దొంగ చేతికి మీ బ్యాంక్ అకౌంట్ ఒప్పజెప్పినట్టే. శానా మటుకు ఫేక్ యాప్లు క్యూఆర్ కోడ్లు పెడుతుర్రట. అయినా మన ఫోన్ నెంబర్లు వివరాలు వాళ్ళకెట్లా తెలుస్తాయి అంటారా? సూపర్ మార్కెట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, జొమాటో స్విగ్గీ లాంటి ఫుడ్ ఆర్డరింగ్ యాప్ల నుంచి కానివ్వండి, ఇప్పుడు ఎక్కువగా డేటా అనేది లీక్ అవుతూ ఉంది. ఈ డేటాని తీసుకుని స్కామర్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. కాదన్నట్టు ఫేస్బుక్ వాట్సాపే కాదు, సోషల్ మీడియాల సుతా ఆఫర్ల పేరుతోటి ఇదే కథ నడుస్తుంది. ఏ వెబ్సైట్లకు పోతున్నాం, అది ఆ కంపెనీనా కాదా అని 1-2 మాటల చెక్కింగ్ చేసుకుంటే మంచిది. లేదంటే పండుగ దండుగా అవుతుంది మీ పని. దీని అంతటికంటే 10 రూపాయలు అటో ఇటో ఓతమాయే గాని దుఃఖం పోయి కొన్నదే ఉత్తం. ఇక ఈళ్ళ కథ చూడుర్రి. క్రిప్టో కరెన్సీ పేరుతోటి ట్రేడింగ్ కంపెనీల పెట్టుబడి పెడితే మస్తు పైకం వస్తది, డాలర్లాన గురుస్తదని నమ్మిచ్చి నున్నగా గుండ్లు కొడుతుర్రట మోతెవార్లు. 8.5 కోట్లు కమాయించిరట కష్టం చేసుకొని బతక శాతగాక. నిజామాబాద్లు ఉంటూరు గాని లోకల్లోనే కాదు, గుల్బర్గా బొంబాయిలా 120 మందిని దాకా ముంచిరట పనిమంతులు. చూస్తుర్రు కదా ఆఫర్లు లాభాలు అనగానే మురువకుర్రి, ఆశకు పోయి మునగకుర్రి జరా.